ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. కాసేపట్లో సీఎంఓ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం. మధ్యాహ్నం తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సమీక్షా సమావేశం. సాయంత్రం 4 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రేవంత్. రుణమాఫీ నిధులు విడుదల చేయనున్న సీఎం. రుణమాఫీ స్కీమ్ అమలుకు ముందు బ్యాంకర్లతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం. బ్యాంకర్లకు కీలక సూచనలు చేయనున్న భట్టి. రుణమాఫీ నిధులను ఇతర అప్పుల మాఫీకి వాడకూడదని ఆదేశించనున్న డిప్యూటీ సీఎం. తెలంగాణలో కొనసాగుతున్న డిఎస్సి పరీక్ష. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సెకండ్ సెషన్. ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. శాంతి భద్రతల అంశంపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై రిపోర్ట్. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య. షేక్ రషీద్పై జిలానీపై కత్తితో దాడి. పాత కక్షలే రషీద్ హత్యకు కారణమన్న ఎస్పీ శ్రీనివాసరావు. రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి. పట్టణంలో 144 సెక్షన్ అమలు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో మహేష్ అనే వ్యక్తి పొలంలో బయటపడ్డ శివలింగం. భూమి దున్నుతుండగా బయటకొచ్చిన విగ్రహం. కొబ్బరికాయ కొట్టి పూజలు చేసిన గ్రామస్తులు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన ఉన్న గంగానమ్మ గుడిపైకి దూసుకు వెళ్లిన రొయ్యల లారీ. ఆలయం ధ్వంసం. డ్రైవర్కు గాయాలు. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఆఫీస్కి మోడీ. పార్టీ నేతలతో సమావేశం. బడ్జెట్ సెషన్, ఉప ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. నీట్పై సుప్రీంకోర్టులో విచారణకు ముందు మరో 3 అరెస్ట్. పాట్నా ఎయిమ్స్కు చెందిన 3 డాక్టర్స్ను అదుపులోకి తీసుకున్న సీబీఐ. పేపర్ లీక్పై ప్రశ్నించనున్న అధికారులు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం. స్పిల్వే వద్ద 28.08 మీటర్లకు చేరిన నీటి మట్టం. తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2,09,00,000.